ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మనం కొన్ని రోజులు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే కొన్ని ట్విట్టర్లో కూడా చూసాం మనం. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు, ఆటోలో, అంబులెన్స్లో, బైక్ మీద ఎక్కువ కూడా జరిగినట్లు కూడా మనం కొన్ని రోజుల నుంచి కథనాలు చూస్తూనే ఉన్నాం. సో అదేవిధంగా ఆ సిచ్యువేషన్కి ఇప్పుడు ఖమ్మం కూడా కొంత లింక్ ఉన్నట్లు, సంబంధాలు ఉన్నట్లు కూడా కాగ్ నివేదిక అయితే వెల్లడించింది. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 27 మంది డాక్టర్లకు, అదేవిధంగా పాత్రదారులకు షోకాస్ నోటీసులు అయితే అందించింది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక కీలకమైన అంశాల్లో ఒక్కొక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన పథకం ఏదైతే ఉందో గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి ఆ పంపకంలో తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగినట్టుగా కాగ్ నివేదిక ఇవ్వడంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికారుల యంత్రాంగం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి కాగ్ ఇచ్చినటువంటి నివేదికని బేస్ చేసుకొని ఖమ్మం జిల్లాలో పూర్తిస్థాయి సమాచార సేకరణ కోసం ఖమ్మం జిల్లాలో పలు అధికారులకు, డాక్టర్లకు షోకాస్ నోటీసులు ఇచ్చినట్టుగా స్పష్టమైనటువంటి విషయాలు కూడా ఈరోజు మనకు సమాచారం లభ్యమైంది. ఇదే నేపథ్యంలో అంటే ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి ఈ గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఈ పథకంలో జరుగుతున్నటువంటి అక్రమాల వ్యవహారానికి సంబంధించి కొన్ని అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. నిన్న మొన్నటి వరకు గుట్టు చప్పటి కాకుండా జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కసారిగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపున వెలికి తీస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపున అటు కాగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే ఉందో ఈ జనరల్ ఆడిట్ కూడా ఆ రకమైనటువంటి అక్రమాలని బయటకు తీసినట్లుగా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో దాదాపు గొర్రెల మేకల పెంపకందారులపై ప్రధానమైనటువంటి అదే జీవన ఉపాధిగా పొందుతున్నటువంటి ఎవరైతే కుర్మ యాదవులు ఉన్నారో ఆ యాదవుల యొక్క అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకుంటున్న నిర్ణయాన్ని పూర్తిగా అటు అధికారులు, పంపకందారులు, అదే నేపథ్యంలో మధ్యవర్తులు అందరూ కలిసి కూడా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని, ప్రభుత్వ సొత్తును దుర్వినియోగం చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 33,380 మంది లబ్ధిదారులు, సభ్యులు 33 సొసైటీల్లో ఎవరైతే ఉన్నారో ఈ సొసైటీలకు సంబంధించినటువంటి బాధ్యులందరూ కూడా ఒక్కొక్కరికి ప్రభుత్వం ఖచ్చితంగా అందరికి ఇస్తామని చెప్పినటువంటి గొర్రెల పంపిణీ వ్యవస్థ పథకం ఏదైతే ఉందో ఆ పథకం కాస్త 2014 తర్వాత అంటే 2017-18లో అక్రమాలు జరిగినట్టుగా కాగ్ నివేదించినప్పటికీ ఈ పథకం యొక్క పంపిణీలో మొదటగా ఖమ్మం జిల్లాలో 17,000 మంది ప్రజానికానికి ప్రధానమైన లబ్ధిదారులకు పంపించేగా మరో కొంత 16,280 మిగతా సెకండ్ టర్మ్ లో పంపిణీ చేసినట్టు నేపథ్యం కూడా కనబడతా ఉన్నాయి. ఇందులో మునుగోడు ఎన్నికల సందర్భంగా ప్రధానంగా వచ్చినటువంటి ప్రజా సంఘాలు, ప్రధానంగా గొర్రెల మేకల సంఘం ఏదైతే GMPS డిమాండ్స్ తో ప్రధానమైనటువంటి ప్రభుత్వం కదిలొచ్చిందో ఈ అక్రమాలు, అవినీతి అక్రమాలు జరుగుతా ఉన్నాయి, రీసైక్లింగ్ వ్యవస్థ జరుగుతా ఉంది అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణల్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే దాని నగదు బదిలీ పథకం అన్ని ప్రకటిస్తున్నామని చెప్పేసి కూడా మునుగోడు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ కొన్ని రోజులు మాత్రమే, కొద్ది మందికి మాత్రమే నగదు బదిలీ చేస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు సీఎం కేసీఆర్ కొంతమందికి నగదుని అందరి అకౌంట్ లోకి జమ అవుతున్నట్టుగా వాళ్ళపై ఫ్రీజింగ్ విధించి ఆ అమౌంట్ ని వాళ్ళ ఖాతాలో జమ చేయకోకుండా జమ చేసుకున్నట్టుగా రికార్డులో చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందిన తర్వాత ఆ ఎన్నికల్లో ఓటమి పాలటువంటి బీఆర్ఎస్ పాలక వర్గం వెంటనే ఆ ఫ్రీజింగ్ ని ఎత్తివేసి అమౌంట్ ని కూడా ప్రభుత్వ ఖాతాలకు తిరిగి జమ చేసుకోవడంతో ఒక్కసారిగా గొర్రెల మేకల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో కుర్మ యాదవులు మోసపోయినట్టుగా స్పష్టంగా గుర్తించి వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున అప్పుడే కార్యక్రమాలు మొదలైన నేపథ్యం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి మోసాన్ని బేస్ చేసుకొని అప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో 100 రోజుల్లోనే గొర్రెల మేకల పెంపకందారులను కూడా మేము ఆదుకుంటాం, 2 లక్షల రూపాయల నగదు పథకాన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పటికే మునుగోడు ఎన్నికల సందర్భంగా సుమారు ఒక్కొక్క లబ్ధిదారుడు ఖమ్మం జిల్లాలో 2వ దఫలో ఉన్నటువంటి వ్యక్తులు 43,000 రూపాయలు నగదుని ప్రభుత్వ ఖాతాలో జమ చేసినప్పటికీ జమ చేసినటువంటి వాటికి ఏదైతే ఉందో వాటికి వడ్డీలు కడుతూ కూడా కుర్మ యాదవ్ కొనసాగుతున్న నేపథ్యం కూడా కనబడతాం. ఈ నేపథ్యం రీసైక్లింగ్ వ్యవస్థ అంటే ప్రధానంగా ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే ఉందో ఈ 2 జిల్లాలతో పాటు ప్రధానంగా విశాఖపట్నం, ప్రకాశం జిల్లా ఈ అన్ని ప్రాంతాల నుంచి కూడా కొంత ఈ గొర్రెల్ని ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. దిగుమతి చేసినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా సరిహద్దులు, ప్రధానంగా ఆంధ్ర సరిహద్దుల్లో ఈ రీసైక్లింగ్ వ్యవస్థలో ప్రధానంగా 2 వీలర్ పై, అంబులెన్స్ పై, ఆటోలపై 100 గొర్రెలు తరలించామని చెప్పేసి కూడా నివేదికల్లో కొంత చూపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇన్వాయిస్లు తప్పులు చేసి
ఏదైతే వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ డాక్టర్లు అధికారులు అందరూ కుమ్మక్కై ప్రభుత్వ సొమ్మును స్వాధీనం సొత్తును కాజేసినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగిన అక్రమాలు నియంత్రించాలని చెప్పేసి కూడా అనేక ప్రయాసంగా డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో కాగిచ్చిన నివేదిక బేస్ చేసుకొని ఖమ్మం జిల్లాలో 27 సెంటర్స్ లలో 27 మంది డాక్టర్లు అధికారులు అందరూ కూడా కుమ్మక్కై ఈ అక్రమాలు చేసినట్టు వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారి వాళ్ళకి షోకాజ్ నోటీస్ పంపించినట్టుగా సమాచారం ఉంది. ఏదేమైనా సరే ఈ గొర్రెల పంపిణీ వ్యవస్థలో జరిగినటువంటి అక్రమాల పట్ల ఈ జిల్లాలో ప్రధానంగా జేడీగా ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమైన నేత ఉన్నారో ఆయనకు అనుకూలంగా అండర్ లో పనిచేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు జరిగినటువంటి అక్రమాల్లో పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు కాగిచ్చినటువంటి నివేదికతో పాటు ఖమ్మం జిల్లాలో గొర్రెల మేకల లబ్ధిదారుల యొక్క ఆలోచనకు అనుగుణంగా తమకు స్కీమ్ వర్తింప చేయండి అని చెప్పేసి విన్నవించుకున్నటువంటి 11,000 మంది ప్రజానికం ఒక్కొక్కరు సుమారు 45 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డీడీని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఖాతాలో ఉంచినప్పటికీ ఆ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు ములుగుతా ఉన్నాయి. కానీ తిరిగి చెల్లించకపోకపోవడం ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన గవర్నమెంట్ కూడా ఏదైతే 2 లక్షల రూపాయల నగదు బదిలీకి సంబంధించిన విషయం మీద ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో కొంత గందరగోళం నెలకొందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి కాగ్ నివేదిక ద్వారా ఖమ్మం జిల్లాలో అక్రమ అధికారులు ఎవరు, డాక్టర్లు ఎవరు అని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా అటు గొర్రెల మేకల పెంపకదారుల వ్యవస్థలో ఆ కమిటీలలో సొసైటీలో తీవ్ర చర్చనీయాంశం మారింది. ఇంకా ఎన్ని అక్రమాలు జరుగుతా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో వెలికి తీయాలని చెప్పేసి కూడా మరోవైపున జిఎంపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం వ్యాప్తంగా కనబడతా ఉంది. ఎవరు రైట్ ఉపేంద్ర, అయితే అంటే దీనికి విక్టిమ్ గా ఉన్న కురుమల యాదవ్లకి వీళ్ళకి సంబంధించింది వీళ్ళకి దక్కాల్సినవి అయితే దక్కలేదు అన్నట్లు తెలుస్తుంది. సో రాష్ట్రం మొత్తం మీద కూడా వీళ్ళకి చాలా అన్యాయం జరిగినట్లు తెలుస్తుంది. సో వీళ్ళ వాగ్మూలం ఖమ్మం జిల్లాలో కురుమ యాదవ్ల వాగ్మూలం అసలు ఏ విధంగా ఉంది? ఎస్ వరుణ్, ప్రధానంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే వాగ్దానాలు మోసపూరితమైన అని చెప్పేసి గుర్తించినటువంటి కురుమ యాదవ్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో తీసుకురావడం కోసం కూడా నిరంతరాయంగా జిఎంపీఎస్ ఇతర ప్రజా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో కృషి చేసిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కురుమ యాదవ్లు మాకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 100 రోజుల్లో మాకు 2 లక్షల రూపాయలు నగదు బదిలీ అంటే బీసీ బంధు, ఎస్సీ బంధు, ఏదైతే దళిత బంధు కురుమ యాదవ్ డిమాండ్ చేస్తాం. అక్రమాలు చేసిన తీసుకోవాలి, మాకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు అని చెప్పి సంఘాలు అందరూ కూడా ప్రధానంగా ప్రశ్నలు కూడా లేవనెత్తా ఉన్నారు. ఈ ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రధానంగా డాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రధానంగా వెహికల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఈ సరిహద్దుల్లో సంబంధించినటువంటి